నిత్య రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, నియోజకవర్గ సమస్యలతో సతమతమయ్యే ప్రజాప్రతినిధులతో సరికొత్త ఉత్సాహం నింపేందుకు ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఆత్మీయ కలయికే ఇల్లే వేదిక పేరిట విందు సమావేశాలు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ కూడా ఉండమల్లిలోని నివాసంలో ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి ఒంగోలు, బాపట్ల పార్లమెంట్ సెగ్మెంట్ల పరిధిలోని కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేల కోసం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ విందుకు ప్రజా ప్రతినిధులు తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరు కాగా లోకేష్ వారిని సాదరంగా ఆహ్వానించారు. సుమారు 3 గంటల పాటు సాగిన ఈ విందు సమావేశం ఒక పండుగ వాతావరణం తలపించింది. ఈ కార్యక్రమంలో రాజకీయాలకు, అసెంబ్లీ చర్చలకు ఎలాంటి తావు లేకుండా కేవలం సరదా సంభాషణలు, నవ్వులతో సందడి నెలకొంది. నేతలు ఒకరినొకరు పట్టించుకోకుండా ఫుల్ జోష్ తో గడిపారు. సాధారణంగా ప్రజా ప్రతినిధుల మధ్య సత్సంబంధాలున్నప్పటికీ వారి కుటుంబ సభ్యుల మధ్య పరిచయాలు పెంచాలనేది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ ఆత్మీయ కలయికతో మహిళలు, పిల్లలు సైతం ఒకరితో ఒకరు కలిసిపోయి ఉల్లాసంగా గడిపారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు తమ నియోజకవర్గాల సమస్యలు, అభివృద్ది పాలనపై గతంలో ఇచ్చిన వినతుల స్టేటస్ రిపోర్టులను లోకేష్ వారికి అందజేశారు. అన్నమయ్య